సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపైన వివాదం కొనసాగుతుంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం ఏమో కానీ ఈ పర్యటన వల్ల పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అల్లు అర్జున్ పర్యటన వివాదంపైన ఇద్దరు కానిస్టేబుళ్లపై తాజాగా వేటుపడింది. కానిస్టేబుల్ స్వామి నాయక్ నాగరాజును వీఆర్కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11న నంద్యాల వచ్చిన అల్లు అర్జున్ తన ఫ్రెండ్ నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్కు మద్దతుగా పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్ శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపైన ఈసీ సీరియస్ అయింది. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ రెడ్డి, టూ టౌన్ సిఐ రాజారెడ్డిలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే వారిపైన 60 రోజులలో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలో ర్యాలీ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ర్యాలీపై ముందస్తు సమాచారం ఉన్నా తమకు ఇవ్వలేదనే ఆరోపణలతో టూ టౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు బదిలీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.